ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. డిసెంబర్ మాసంలోకి వచ్చేసాం. వార ఫలితాలు ఆల్రెడీ మీకు మాస ఫలితాలు మొన్ననే చూసుకొని ఉంటారు. సో దాంట్లో మరి వారం వారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నంలో మొదటి వారం ఎటువంటి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఎలా ఉంది ఈ వారం? చాలా 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 అనుకూలవంతంగా ఉంది. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల అద్భుతమైనటువంటి ధనయోగం. వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ సంబంధ చర్చలు కానీ వివాహ సంబంధ అనుకూలత కానీ తప్పకుండా మీరు పొందుకునే అవకాశం, గృహయోగము, ధనలాభము, రుణ విమోచనం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు, మంచి ఆత్మవిశ్వాసం, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి కూడా మీకు అనుకూలంగా ఉంది. చాలా మంచి సంతాన యోగ్యతని పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఆర్థిక ఆధ్యాత్మిక శుభయోగాలు బలంగా ఉన్నాయి. రావలసిన బాకీలు వసూలు చేసుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం. అనుకున్న పని సమయానుకూలం పూర్తి చేసుకుంటారు. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షలు కానీ, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నం చేస్తున్న వారికి లాభము కానీ అనుకూలంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ విన శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు. తప్పకుండా మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, ప్రేయసి ప్రియుల సఖిత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. వ్యాపారాన్ని విదేశాలకి విస్తరించే అవకాశం, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి కూడా విస్తరించవచ్చు. భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతమైన సుఖజీవనం, కోర్టు వివాదాల సమస్య అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల మంచి ధనయోగాన్ని పొందుకునే అవకాశం, విదేశాల స్వదేశంలో కూడా ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి ఆనందాది ధన కనక వస్తువుని ప్రాప్తి పొందుకునే శుభమైనటువంటి వాతావరణం చెప్పవచ్చు. ఈ వారము ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి స్వామి అంటే, వృషభ రాశి వారికి దూకుడు వ్యవహారం, అనవసర వివాదాలు, చికాకులు ఎక్కువ పడుతున్నాయి. ఆది నిష్ఠూరమే నాకు బెటర్, అంత్య నిష్ఠూరం కన్నా. స్టార్టింగ్లో మీకు ఇలా చెప్పేసి ఇలా ఉంది జాగ్రత్త పడండి చెప్పడం కన్నా నేను ఎండింగ్లో జాగ్రత్త పడని చెప్తాను. నేను మందు కొట్టకు బాగుంటావు, వాహనం వేగంగా నడపకు జాగ్రత్తగా ఉంటావు, ఆరోగ్యం బాగుంటుంది. మందు కొట్టి వాహనం నడపకు మరణం నుంచి బయటపడతావు. ఇంతగా అంటే పచ్చిగా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మన వాహనము, మన యొక్క అలవాటు, చెడు అలవాట్లు, మన వేగము మనకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. కుటుంబపరమైనటువంటి చికాకులు, వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండడం మంచిది. లేనిపోని అనవసరపు చికాకులు పెంచుకోవడం, మధ్యలో మాట్లాడి మనం వివాహ సంబంధ విషయాల్ని మనం పక్కకు జరుపుకునే అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, నటీనటులకి తీవ్రమైనటువంటి గౌరవభంగం, ఆర్థిక నష్టం. కొన్ని విషయాల్లో లేనిపోని నిందలు పడాల్సిన అవసరం కూడా వస్తుంది. చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, అలాగే పూచికత్తుగా సంతకాలు పెట్టడం, ఉద్యోగానికి తొందరపడి రాజీనామా చేయడం, లంచాలు పుచ్చుకోవడం, ప్రభుత్వ అధికారుల ఉద్యోగం పోవడం ఖాయం. లంచాలు పుచ్చుకున్నాడు అది, ఆ విషయం గమనించుకోండి. మళ్ళీ తర్వాత వచ్చేసి కంగారు పడుతూ ప్రభుత్వ ఉద్యోగం అందరూ చెడ్డోళ్ళు అనుకోకండి. లంచం తీసుకుంటే చెడ్డోడు కాకపోతే మంచోడు అంటారా? పట్టుబడితే ఉన్నారు. పోలీసులు లాంటి వాళ్ళే పరిగెడుతున్నారు, పొలాల్లో పరిగెట్టి పట్టుబడుతున్నారు. అటువంటి చాలామంది ఉన్నారు. న్యాయస్థానంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, అవినీతి నిరోధక శాఖలో కానీ, స్త్రీ సంక్షేమ శాఖ కానీ, రాజకీయ రంగంలో కానీ అన్నింటా అవినీతిమయం ఉంది. దానికి బాధ్యులు ఎవరు అంటే మనమే, ప్రజలమే. ఇప్పుడు ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. కాబట్టి లంచం పుచ్చుకుని ఎవడైనా సరే నేను
మంచి మర్యాదగా మాట్లాడతాను వాడితోని. వాడు అన్న కదా, అంతకంటే గౌరవం ఇవ్వకూడదు. వాడు అన్నటువంటి గౌరవం ఇవ్వాలి వారికి, ఓకేనా? సో అంతకు తక్కువ గౌరవం ఇవ్వద్దు, ఎక్కువ ఇవ్వాలి. ఇంకా వాడు, నీచుడు, నికృష్టుడు అనేటువంటి పదాలని, మంచి పదాలను ఉపయోగించాలి. అటువంటి లంచం తీసుకునేవాడు, అవినీతికి పాల్పడేవాడిని, రాజకీయ నాయకుడైనా సరే, వాడు ముఖ్యమంత్రి అయినా, వాడు ప్రధానమంత్రి అయినా సరే, అవినీతి పరుణ్ణి మనం అలాగే పిలవాలి, గౌరవంగా పిలవాలి. మీకు అర్థమైంది అనుకుంటా కదా, మీరు అలాగే గౌరవంగా పిలవండి. సరే, ఏదేమైనా ప్రస్తుతానికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసే వారికి కూడా ఉద్యోగం బెంచ్ నివారణం, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా విద్యా నష్టం, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. దయచేసి మీరు జన్మ జాతకం ఒకసారి చూపించండి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు మీ యొక్క జాతకాన్ని చెక్ చేయించుకోండి. ఎందుకంటే అనవసరమైనటువంటి ప్రమాదాలు పొందుకునే అవకాశం. అత్త మీద కోపం దుత్త మీద లాగా తీసి ప్రమాదాలు పడడం. ఇంకొకటి, మీ పిల్లలు, ముఖ్యంగా మీ ఆడపిల్లలు ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి. జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం అనేది కనబడుతోంది. జాగ్రత్త. పనికిమాలిన మరకలతో, వెధవలతో చేసేటువంటి పనికిమాలిన పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సనాతన ధర్మంలోంచి ప్రయత్నం చేస్తే మంచిది. కాస్త లెంత్ ఎక్కువైనా వినండి, వింటే మనకి అర్థమవుతుంది. లేకపోతే వ్యర్థమైనటువంటి జీవితంలో మనం నాశనం అయిపోవడం ఖాయం. ఏదేమైనా ఈ రాశి వారికి కష్టం, నష్టం, ఇబ్బందులు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి నష్టకాలం. కళాకారులకి, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. లేనిపోని అవాంతరాలు, చికాకులు, కోపం, భార్యాభర్తల వ్యతిరేకత, అక్రమ సంబంధాలు, లేనిపోని చికాకులు, తొందరపాటు నిర్ణయాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, అలాగే భగవద్గీతలో 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, విదేశాలు వెళ్తున్న వాళ్ళు తప్పకుండా భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త ఎక్కువగా భగవద్ ఆరాధన, పెద్దవాళ్ళ మాట వినడం, సరి అయిన సమయపాలన, విద్యార్థులు దృష్టిని పక్కకు మలచకుండా 1 గంట ముందు పరీక్ష కేంద్రానికి వెళ్ళడం, ఉద్యోగస్తులు ఉద్యోగ బాధ్యతగా నిర్వర్తించడం, చెడ్డవారికి దూరంగా ఉండడం, చెడు మాట వినకపోవడం. లంచం ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళు కారు మీరు. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకుంటుంది ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. నలుగురు చేసే పని 2 చేయాల్సి వస్తుంది. దానివల్ల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉంటే వచ్చే వారంలో మీకు అనుకూలంగా శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి కాస్త ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే సినిమా రంగంలో దర్శక నిర్మాతలు గుడ్డిగా ఒకళ్ళనొకళ్ళు నమ్మకండి. ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఈవెంట్ చేయడానికి మన సినిమా బడ్జెట్ కంటే ఈవెంట్కి పెట్టకండి. పాపం ప్రొడ్యూసర్ని బతకనివ్వండి. ఎందుకంటే సినిమా ప్రపంచంలో నేనే ప్రొడ్యూసర్ని, గ్రేట్ డైరెక్టర్ అనుకొని చెప్పేసి ఆ సినిమా టీజర్కి, ఇతర వాటికి పోస్ట్ రిలీజ్కే మీరు చేసేటువంటి హంగామా, ఈ యొక్క నిర్మాత తర్వాత మనం చేసేటువంటి తప్పుడు మాటల వల్ల ఏదన్నా ప్రమాదం జరిగే సినిమా గనక డుబుక్కుమన్నది అనుకుందాం, అప్పుడేమవుతుంది? మనకి నిర్మాత కాస్త పాపమాడు అధోగతి, హిమాలయాలకు వెళ్లాల్సిందే, సన్యాసం తీసుకోవాల్సిందే. వాళ్ళు ఒక్కడే కాదు, వాడి కుటుంబాలు అందరూ తీసుకోవాల్సిందే. కాబట్టి నిర్మాతను బతికించండి. అంటే అట్టహాసమైనటువంటి స్థితి అనేది పనికిరాదని చెప్పడం. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కలగాలంటే భగవద్ ఆరాధన, భగవద్గీత పారాయణం, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడం, లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి ఉంటుంది. మంచి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభిస్తాయి. కానీ విదేశాల్లో ఈవెంట్స్ అనగానే ఆలోచించుకొని మీకు 30% అడ్వాన్స్ వచ్చిన తర్వాతనే మీరు విదేశాల్లో ఈవెంట్స్ చేసే విషయానికి వెళ్ళండి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే జాగ్రత్త. పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళతో జాగ్రత్త. వివాహ విషయంలో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం కాస్త మీరు రీచెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వ్యాపార పరంగా అనుకూల శుభయోగం ఉంది. భాగస్వామిని పూర్తిగా నమ్మకండి. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మీ వ్యాపారం ఏంటి, అందులో ఎలా ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభవంతంగా ఉంటుంది. ఇతరుల మీద పూర్తిగా ఆధారపడితే నష్టం. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును. మీరు సొంతంగా ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది, వెళ్ళగలరు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, మంచి సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వీరికి ఈ వారం, ప్రతి వారం కూడా
ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. డిసెంబర్ మొదటి వారం ఎటువంటి ఫలితాలు ఉన్నాయి వీరికి? ఏమైనా అనుకోని ఆకస్మిక ధనయోగం ఉందా? మనకు పెళ్లి సంబంధాలు చూస్తున్న స్వామి, పెళ్లి ఈ వారంలో ఒకే అయ్యే అవకాశం ఉందా? లాంటి ప్రశ్నలకు సమాహారం మీకోసం ఈ వారంలో కాస్త సామాన్య ఫలితాలే. వివాహ యోగం ఉంది, కానీ తెలిసినటువంటి బంధువుల ద్వారా సమాచారం సేకరిస్తే మీకు చాలా మంచిది, లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అంటే కొత్త వాళ్ళ నుంచి కన్సల్టెన్సీ మీద ఆధారపడి మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం తీసుకుంటే తప్పుడు సమాచారమే. ఇవాళ రేపు వాడు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటాడు, లేదా అమెరికాలో ఉంటాడు, నేను ఉద్యోగం చేస్తున్నా అంటాడు, వాడు శాలరీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ పంపిస్తాడు. దాన్ని తీసుకొని అబ్బో మా అల్లుడు గారికి నెలకి $50,000 జీతం అండి, $50,000 పర్ మంత్, మా అల్లుడు కంటే గొప్పవాడు ఎవడు లేడు, కాబోయే అల్లుడిని అప్పటికి అల్లుడు అనేసుకుంటారు. దానివల్ల వాడు కాస్త వెళ్ళిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు ఉద్యోగం చేయాలి, నువ్వు ఉద్యోగం చేయాలి, జీతం నాకు ఇవ్వాలి, నా అకౌంట్లోకి ఇవ్వాలి, మేము అర్జెంటుగా మాకు 2 ఎకరాలు రాయమని చెప్పు, లేదంటే ఇక్కడ నేను వదిలేస్తా, నేను డైవర్స్ ఇస్తానని చెప్పేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళంటారు. అలాంటి వాళ్ళు నేను ఇంతమంది చూస్తున్నాను, ఇంతమందిని దాదాపుగా. అమ్మాయిలకు అన్యాయం అయిపోతున్నారు, చాలా మందిని చూస్తున్నాను నేను. వెళ్ళినటువంటి 10 మందిలో 9 మంది ఇలాంటి నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు. మీరేదో మా పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోతారా, మా పిల్లలు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోతారా స్వామి అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ప్రమాదం జరిగితే, ఒకవేళ మీకు ఏదన్నా ప్రమాదంలో చనిపోతే మీ యొక్క శవాన్ని ఇనుప ముక్కలలో రేకులలో పెట్టి ఐస్ గడ్డలో పెట్టి వాడు 10 రోజులకో 15 రోజులకు వస్తే ఆ పాసిపోయిన శవాన్ని ఎవరు ముట్టుకోలేక వెంటనే అసలు శవ సంస్కారాలు జరగకుండా తీసుకెళ్లి వెంటనే కట్టెలో పెట్టి కాలబెడుతున్నారు. లేదా వాడు ఫోన్ చేసి నాకు కుదరట్లేదు, మీరు చేసేసేయండి, నేను వచ్చేస్తాను, ఇక్కడ దండం పెట్టుకుంటాను అంటున్నాడు వాడు. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాం మనము. కానీ మన పిల్లలు అక్కడే సెటిల్ అవ్వాలి. అక్కడ పోయిన తర్వాత మిమ్మల్ని ఐ గ్రాండ్ మ్యాన్, హౌ ఆర్ యు గ్రాండ్ మ్యాన్, హ్యావ్ ఏ గ్రాండ్ ఫా, వాడు గాండు అంటున్నాడు, గ్రాండ్ ఫా అంటున్నాడు కూడా తెలియదు మనకి. వాడి ముచ్చట్లు విని మనం సంతోషపడుతున్నాం. ఇంతమంది పెద్ద వాళ్ళు ప్రవచనకర్తలు చెప్తున్నా మన వాళ్ళు మాత్రం అక్కడే సెటిల్ అయిపోవాలి. రెండోది, ఈ మధ్య పైత్యం బాగా అయిపోయింది. ఒక్కడే కొడుకు చాలు, ఒక్కడే కూతురు చాలు, జస్ట్ 1 చైల్డ్ ఎనఫ్ అనేటువంటి స్థాయికి దిగజారిపోయిన దరిద్రపు వేషాలు మనవి. ఒక్కడనే కంటున్నారు. వాడు ఎవరితో చెప్పుకోవాలి కష్ట సుఖాలు? వాడు చెల్లెలో అన్ననో తమ్ముడో ఉంటే వాడు ఏమైనా రాఖీ కట్టుకుంటాడు, పండగ చేసుకో, పబ్బం చేసుకుంటాడు, నాకు 100 కోట్లు వచ్చాయి, 100 కోట్లు పోయినాయి, నాకు ఈ లాభం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, పంచుకుంటాడు. సింగిల్ చైల్డ్ వాళ్ళు పంచుకుంటాడు. వాడు ఆటిజంతో వాడే బాధపడతాడు. వాడు వచ్చిన పెళ్ళాం వరుస చూసుకుందా కూడా తెలియదు, వానికి తిండి పెడుతుందా తెలియదు, ఒక బంధం లేదు, ఒక మామ వరుస లేదు, మేనమామ లేడు, మేనత్త లేదు, తమ్ముడు లేడు, బామ్మర్ది లేడు, ఎవడు లేడు. ఎవరితో ఉంటాడు వాడు? ఏకో నారాయణ. సస్తే వాడిని చూసి వాళ్ళు ఎవరు కూడా రారు, కొన్ని రోజులు పోతాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్ దిగజారిపోతున్నటువంటి దంపతులు నేడు ఏమనంటే ఖర్చులు ఎక్కువండి. మరి మన తల్లిదండ్రులు మనల్ని కన్నప్పుడు ఖర్చు ఎక్కడ పోయింది? మన తల్లిదండ్రులు 5 కన్నారు, 4 కన్నారు. అప్పుడు రేట్లు తక్కువ అండి. అప్పుడు స్కూల్లో రేట్లు అంతే, అప్పుడు పంచదార రేట్ అంతే, అప్పుడు వాళ్ళకి అంతే ఖర్చు ఉంది. ఇప్పుడు నీకై నువ్వు కావాలని బలిసి 3 లక్షల రూపాయల ఫీజు ఉన్నటువంటి స్కూళ్ళల్లో వేసి 30,000 రూపాయలటువంటి డ్రెస్సులు కొనేటువంటి నష్టం అనేది. మనము కావాలని కందని ఒంటికి రాసుకుంటున్నాం, దురద పెడుతుంది మనకి. జాగ్రత్తగా ఉంటూ మనం మన స్థాయి తగ్గట్టుగా నువ్వు నెల సంపాద పర్లేదు, నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నావు, నీ కొడుకుని 5,000 రూపాయల ఫీజు స్కూల్లో వేసేయచ్చు, నో ప్రాబ్లం. నెలకి సంవత్సరానికి 10 లక్షల ఫీజు అక్కర్లేదు. మామూలు స్కూళ్ళు కూడా ఉన్నాయి, మంచి స్కూళ్ళు ఉన్నాయి. అలా పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, మీరు కూడా అలా నామమాత్రపు స్కూళ్ళలో నాలెడ్జ్ పెంచుకొని ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. మరి మీ పిల్లలు కూడా ఆ స్థాయి నుంచి ఎందుకు రావద్దు? ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ కూడా కావాలని మనం ఖర్చుని పెంచుకుంటున్నాం. అలా సింగిల్ చైల్డ్ అనేది మాత్రం మీకు దౌర్భాగ్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ వాడి కర్మగాలను చూడకపోతే మీ శవం కూడా అలా కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇన్ని విషయాలు ఏం చెప్తున్నా అంటే ముందు జాగ్రత్త పడండి. సమాజంలో మనం మాత్రమే తగ్గుతున్నాము, ఈ విషయాన్ని గమనించుకోండి. తర్వాత మన పిల్లలు 100 కోట్లనా సరే ఇంకొకళ్ళ ముందర బిచ్చమడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు బలవంతులైపోయి మనల్ని నాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నానికి కబంధ హస్తాలతో మింగేస్తారు. కాబట్టి మనం ఏకోనారాయణ కాదు, దశానికి ద్వాదశంగా ఉండాలి. మనం దశరాక్షకులకి ద్వాదశమైనటువంటి ఆదిత్యలాగా మనం ఉండాలి. కాబట్టి అటువంటి విషయాన్ని గమనించుకొని సంతాన వృద్ధిని పొందుకునే ప్రయత్నం చేయండి, లేదా మన బతుకులు గందరగోళం అవుతాయి. ఏదేమైనా రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారం, ఐశ్వర్యం, ఆనందం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం ఉంది. బట్ భగవన్నామ స్మరణ అలాగే భగవద్గీత పాలన చేయడం వల్ల మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది.
అలాగే సమయపాలన ఉంటే విద్యాభివృద్ధి ఉంటుంది, సమయపాలన లేకపోతే విద్యా నష్టాన్ని పొందిన అవకాశం. రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి పర్వాలేదు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు ఉన్నాయి. రైతులందరూ కూడా మంచి పళ్ళు, పూలు పండించే వారి లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి శుభకరం, ఆనందకరంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి కూడా యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఇంతకుముందు చెప్పినటువంటి రాశి ఫలితాలు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు సంతాన వృద్ధి కోసం ప్రయత్నం చేయండి, ధనయోగం ఉండి, సమయపాలన ఉంటే మంచిది, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి, మధ్యవర్తిత్వం చేయకండి, ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి ఇతరుల మీద ఆధారపడకూడదు, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడ పరీక్షలు రాసిన ఒక అరగంట ముందు వెళ్దాలని అనుకున్న పరీక్షకి గైర్హాజరవుతారు. అలాగే దుష్టుల సావాసం నష్టాన్ని పొందుకుంటారు. ఎందుకంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాబట్టి లేవగానే సూర్యోదయానికి ముందే లేచి గణపతి ప్రార్థన చేసుకొని, సరస్వతి అమ్మవారి ఆరాధన చేసుకొని మీరు విద్యా సంబంధ ప్రయత్నం చేస్తే 70% వచ్చేవాడికి 90% వస్తుంది. 90 వచ్చేవాడికి 100% గ్యారంటీగా వస్తుంది, టాప్ ర్యాంకే వస్తుంది. కాబట్టి జాగ్రత్త, సమయపాలన ఉంటే మంచిది. ఉద్యోగస్తులు కాస్త బాధ్యత ఎక్కువ తీసుకుంటే తప్పకుండా మీకు ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి, వివాహం విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి, ఆస్తి పంపకాల విషయంలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. కళాకారులకి క్రీడకు లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. లాటరీకి, జూదానికి తప్పకుండా దూరంగా ఉండండి. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు, సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయకూడదు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన శుభయోగం, ధనయోగం ఉంది, వస్తు లాభం ఉంది, వాహన యోగం ఉంది, శుభకార్యం ఉంది, సంతాన యోగం ఉంది. కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతాన ప్రయత్నమే అనుకూలంగా ఉంది. కాబట్టి తప్పకుండా మీకు మంచి సంతాన యోగం, పట్టుదల, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశము, మంచి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. కాస్త ఓపిక, పొద్దున్నే లేవడం, సూర్యోదయానికి ముందే లేవడం, కాస్త వేడి నీరు ఎక్కువగా తాగడం, డైట్ పర్ఫెక్ట్గా చూసుకోవడం, తేనెను ఎక్కువగా తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వ్యాపార విషయంలో కూడా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా వ్యాపారాన్ని చూసుకుంటే మంచి. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి, తప్పకుండా ఈ వారంలో మీకు అనుకూలత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభకర, మంగళ, ఆనందాది అదృష్ట యోగ పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. కన్యారాశి వారికి పూర్వజన్మ పుణ్యఫలం, తల్లిదండ్రుల ఆశీర్వచనం, ఆనందయోగం, మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మల ఫలితం మీకు ఊహించినటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఏమో అదృష్టవంతులై ఈ యొక్క వారం నుంచి మీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పు పొందుకునే అవకాశం ఉంది. ఊహించినటువంటి మార్పు, అసలు ట్రెమెండస్ చేంజ్ అంటారు కదా, అటువంటి చేంజెస్ కూడా. లేదండి మా అబ్బాయి కిరాతకుడు అండి, చాలా మంచివాడు కాదు, అసలు నష్టం చేస్తాడు, మా అల్లుడు అయితే మా అమ్మాయిని హింసించాడు అంటాడు, మా కోడలు అయితే రాచి రంపాన పెడుతుందండి, మా మీద కేసు వేస్తుందండి అనేటువంటి వ్యక్తులు కూడా ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి చాలా సౌకర్యవంతమైనటువంటి ఆనంద యోగాలు, ఊహించినటువంటి మార్పులు. అయ్యో ఇంత మంచి ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటునటులకి గొప్ప అవకాశాలు, అంటే ఉత్తమ చిత్రంలో నటించగలిగిన అవకాశం ఉంటుంది. వాహన యోగం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ కలిసి వచ్చే అవకాశాలు. ముఖ్యంగా ఈ మనకి వస్తువులు కానీ పోయినట్టయితే పోలీసు వాళ్ళ సహకారం చేత రికవరీ ద్వారా మీ యొక్క ధనము కానీ, వస్తువు కానీ, వాహనం కానీ వచ్చే అవకాశం. అలాగే ఏదో కారణము చేత లంచగొండలుగా పట్టుబడి ఉద్యోగాన్ని కోల్పోయిన వారు అక్కడ లంచగొండితనం మీది కాదు, మీరు తప్పు చేయని చెప్పేసి డిపార్ట్మెంట్లో తెలుసుకొని కోర్టు ద్వారా విజయాన్ని పొంది తప్పకుండా మీరు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగ ప్రాప్తి మీకు ఉంటుంది విత్ ప్రమోషన్. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ, 2 ప్రదేశాలు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం, 2 కంపెనీలు ఉద్యోగం వస్తుంది. కంపెనీ నుంచి కంపెనీ మారడానికి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మొన్నటిదాకా ఉద్యోగం లేదా నానా తంటాలు పడుతున్నారని చెప్పిన వారికి ఈ వారంలో అద్భుతమైనటువంటి జీవన మార్పు కూడా కనబడుతుంది. డిసెంబర్ ఈ వారం నుంచే మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వివాహం, సంతానం, బుద్ధి వికాసం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి అనుకూలమైన శుభస్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి చాలా మంచి ఆనందకరమైన సౌకర్యవంతమైన శుభజీవనం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అనుకూలత, వ్యాపారంలో మంచి లాభాలు, భాగస్వామ్యంతో కలిసి వచ్చే అవకాశాలు, ఆధ్యాత్మిక చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది, ఆస్తి పంపక లాభాలు, పోగొట్టుకున్న వస్తువును తొలగించుకునే అవకాశం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో కూడా వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి డిసెంబర్ మొదటి వారంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు ఏమిటి? అదృష్ట యోగం చాలా బ్రహ్మాండంగా ఉంది. వివాహ సంబంధ విషయంలో ముఖ్యంగా వీరికి పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభ సమాచారం, అనుకూలవంతమైన ఆనంద వైవాహిక జీవనం, శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కావచ్చు, సహజ సత్సంతానం కావచ్చు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క శుభ గడియలు ఈ వారంలో మీకు తప్పకుండా చేరుకున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాదుల లాభం. చాలా లేని స్వామి, ఉద్యోగం లేక తపన పడుతున్నాను, 3 నెలలైంది ఫైర్ చేసి, అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ చాలా కష్టంగా ఉంది నాకు నాకంటే బలహీనమైన అందరూ కూడా ఇది చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, నాకు మాత్రం సరైనటువంటి ఉద్యోగం దొరకడం లేదు అన్నటువంటి విషయం అనేది బయట చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ వారంలో తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం, చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా పూర్తి చేసుకునే అదృష్ట యోగము, నెంబర్ 1 ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, లేకపోతే ఇంకేదైనా ప్రమోషన్ పరీక్షలు కానీ, ఒక సంవత్సరంలోకి మారడానికి ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, లేదా ఈ కాలేజీలకు వచ్చేసి ఉద్యోగ నియామకం చేసుకుంటారు, ప్రాంగణ నియామకాలు అంటారు, ఈ క్యాంపస్ సెలక్షన్స్, అక్కడ కూడా మీకు ఏదైనా పరీక్షలు ఉంటే రాసే అవకాశం ఉంటుంది. వాటిల్లో కూడా ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం తప్పకుండా మీకు అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రభుత్వ ఉద్యోగంలో ముఖ్యంగా చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, డబుల్ ప్రమోషన్ రావడం, అనుకూల ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ రంగంలో లాభాలు, పదవి రావడము, లేదా మంత్రి పదవి రావడము, లేదా రాజకీయ రంగ ప్రవేశము, ఊహించినటువంటి పార్టీ పదవి రావడము, ఒక రకమైనటువంటి అనుకూలవంతమైన శుభస్థితి. కళాకారులకి, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, చాలా మంచి ఉన్నతమైనటువంటి ఒక క్రీడా కళా ప్రదర్శన, విదేశాలు కూడా కళా ప్రదర్శన చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండే శుభ సమయంగా చెప్పవచ్చును. మరి సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి పట్టిందల్లా బంగారమే. తప్పకుండా ఈ రాశి వారికి మీ సినిమా నిర్మాణం కానీ, సినిమా విడుదల కానీ అద్భుత యోగం, నటినట్లకి, దర్శక నిర్మాతలకి లాభం, బుల్లితెర నట్లకు కూడా మంచి అవకాశాలు పొందుకునే అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మంచి వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో లాభము, శుభము, భాగస్వామ్యాలతో లాభము, కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడము, వ్యాపారపైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయల వ్యాపారం సాగుతుంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు ధన ప్రాప్తి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, అలాగే తీర్థయాత్ర సేవన, విదేశీయానము, విదేశాలు కూడా శ్రీనివాసం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, ఆనందకరమైన అన్యోన్య దాంపత్య జీవనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనము, ధన ప్రాప్తి, ఆనంద యోగం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకోవచ్చు. మీ అందరూ కూడా భగవంతుని ఆరాధన వల్ల, మీరు చేసేటువంటి పూర్వజన్మ పుణ్యం వల్ల మీకు ఈ వారం మొత్తం కూడా ఆనందంగా ఉంటుంది. ప్రతి వారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి ధైర్యే సాహసే లక్ష్మి. ఏ పని చేసినా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం, పర్ఫెక్ట్ ప్రయాణం, పర్ఫెక్ట్ ఎనాలిసిస్, ఇది కూడా బలంగా ఉంటుంది. ఆ కార్యాచరణలో నిమగ్నం అవడం, ఏకాత్మక భావన, తదేక దృష్టి మీకు మంచి లాభానికి ఇస్తుంది. పదాలన్నీ గట్టుకునే కదా, అలాగే ఉంటేనే కొద్దిగా విడుతు బాగా ఉంటుంది, మీకు వినడానికి కూడా అర్థంగా ఉంటుంది.
ఈ రాశి వారికి మంచి మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి నటినట్లకి గొప్ప అవకాశాలు, కళాకారులు క్రీడాకారులకి ఈ యొక్క రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో, ఈ దేశంలో వేరే దేశంలో అంటే పరాయి దేశంలో కూడా మీకు అనుకూలవంతమైన పేరు ప్రతిష్టలు, కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా బిరుదును కానీ అవార్డు కానీ రివార్డు కానీ అందజేయడానికి మీ పేరు నామినేట్ అవుతుంది. అది ఈ రాశిలో ఉన్న వ్యక్తులకి తప్పకుండా జరిగి తీరుతుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి పేరు ప్రఖ్యాతులు, బ్రహ్మాండమైన అవార్డులు అందుకునే అవకాశం కూడా కనపడుతోంది. మంచి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, న్యాయశాఖలో కానీ కేంద్ర ప్రభుత్వ శాఖలో టెలికమ్యూనికేషన్ లేదా ఫుడ్ కార్పొరేషన్ పనిచేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఆన్ సైట్ అపార్చునిటీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మీరు ఉద్యోగ రీత్యా మారవచ్చును. ఇంటర్వ్యూలో తప్పకుండా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి ఆలోచనలు, వ్యక్తిత్వ వికాసం బాగా ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో మంచి బ్రహ్మాండమైనటువంటి మాటల గారిడి బాగా ఉంటుంది. చదువుకున్న చదువు మీద ఒక పటిష్టమైనటువంటి బలం ఉంటుంది. అంటే దాంట్లో పరిపూర్ణత, ఆ పని మీద కాన్ఫిడెన్స్ బలంగా ఉంటుంది. తద్వారా మీకు మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకునే చోటికి ఉద్యోగుల బదిలీలు, అలాగే విద్యార్థులకి బ్యాక్లాగ్తో సహా అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి మంచి శుభయోగాలు. ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభ గడియలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాలు ఉన్న వారికి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B విషయాలు పొందుకునే అదృష్ట యోగం. చాలా మంచి ఆనందకరమైన శుభగడిలుగా చెప్పబడుతోంది. వివాదాలన్నీ తొలగిపోతాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా మంచి లాభసాటి వ్యవహారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టమయ సుఖజీవనంగా చెప్పబడుతుంది. అలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం, సంతానం లేని వారి సంతానం, విద్య లేని వారికి సంపూర్ణ విద్యాప్రాప్తి, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశాలు, అనుకున్న చోటు ఉద్యోగుల బదిలీలు, రెండవ వివాహం కోసం అంటే మొదటి వివాహం కొద్దిగా విచ్ఛిన్నమై రెండవ వివాహంలో అనుకూలవంతమైన దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకునే ప్రయత్నంలో అనుకూలతని, విజయాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీకు ద్వికళత్ర యోగం పొందుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక విశేషాలు ఉంటాయి, శుభవార్త ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగము, మంచి మాట తీరు, మంచి వ్యవహారము, ఆనందకరమైన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి లాభాలు, పదవి పొందుకునే అవకాశం, లేదా మిమ్మల్ని ఏదైనా రాష్ట్రానికి ఎన్నికల సంబంధమైనటువంటి పర్యవేక్షకులుగా మిమ్మల్ని పార్టీ వారు నియమించే అవకాశం, ఇన్ఛార్జి అంటారు కదా, ఇన్ఛార్జి నియమించే అవకాశాలు, మంచి పేరు ప్రతిష్టలు, ప్రయత్నపూర్వక ధన లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు, మంచి వ్యాపార లాభాలు, దర్శకత్వం చేయడం వల్ల కానీ, బుల్లితెర నట్లకు కానీ మంచి అవకాశాలు, అలాగే సినిమా విడుదల చేసినా, సినిమా నిర్మాణం చేసినా అద్భుతమైనటువంటి విజయం ప్రాప్తిస్తుంది. అటువంటి శుభమైన వారం, అపజయం అన్నది ఎరగనటువంటి శుభయోగాలు, ప్రేయసి ప్రియుల సఖ్యత, చిన్ననాటి మిత్రుల్ని అంటే మీ యొక్క విభేదాలైనటువంటి వ్యక్తుల నుంచి అనుకూలతని, అనుబంధాన్ని పొందుకునే అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, 10 మందిలో ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడకి అభివృద్ధి బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, వ్యాపారంలో మంచి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి విస్తరించగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకున్నది సాధించే శుభ గడియ. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణకి అనుకూలత, కొత్త వస్తువుల్ని, కుటుంబ సంబంధించినటువంటి వస్తువులు అంటే కుటుంబ అవసరాల నిమిత్తమై ఎలక్ట్రానిక్ గృహ ఉపకరణ అలంకరణ కొనుగోలు చేసే అవకాశం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, తప్పకుండా మీకు ఆనందకరమైన ధన కనక వస్తువాహన ప్రాప్తి, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా ఇటువంటి శుభయోగాల పరంపర మాత్రమే కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు, ఊహించినటువంటి ధనం, స్వదేశంలో విదేశాల్లో
చాలా ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు. ఈ వ్యక్తితో మనం ఉంటే, ఈ వ్యక్తితో పని చేస్తే, ఈ వ్యక్తిని కలిస్తే ఈ పని అవుతుంది, ఈ పనికి సాఫల్యత పొందుకున్నటువంటి ఒక మంచి పేరు ప్రతిష్టలు పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి. విద్యలో ది బెస్ట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ కావచ్చు, ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. అనుకున్నటువంటి సమయానికి ధన ప్రాప్తి పొందుకుంటారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వడం, ఆ పనుల్లో మంచి పరిపూర్ణ విజయాన్ని పొందుకోవడం, వీరు తప్ప ఇంకొకరు ఈ పనిని పూర్తి చేయనటువంటి ఒక సుహృద్భావ వాతావరణం కలుగుతుంది. 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోబోతున్నారు. వ్యాపార పరంగా మంచి లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో ప్రతిరోజు ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క వ్యక్తికి మంచి విజయాన్ని సాధించుకునే అవకాశం. ఆర్థిక విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, భగవంతుడు దాని వల్ల 15 నుంచి 50 కోట్ల ధనం ప్రాప్తించుకునే అవకాశం. జీవితంలో ఒక మంచి మార్పు పొందుకోబోతున్నారు. జీవితంలో ఒక ఊహించినటువంటి విజయము, అనుకూలం దాంపత్య జీవనము, శుభకర సత్సంతాన ప్రాప్తి, కవల సంతానమును కూడా పుట్టగలిగే అవకాశం ఉంది. అటువంటి శుభయోగం, బహుసంతాన ప్రాప్తి, ఆశించినటువంటి ఆనంద యుగాలు, ఉద్యోగంలో అభివృద్ధి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. 100% గ్యారంటీ. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది గ్యారంటీగా, ఇందులో సందేహం లేదు. ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్నోడి బదిలీలు పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, తప్పకుండా మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి కూడా. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, అలాగే మెడిసిన్ కానివ్వండి, ఇతరత్ర అయిన పోటీ పరీక్షలు కానివ్వండి, ప్రమోషన్ పరీక్షలు కానివ్వండి, తప్పకుండా మంచి విద్యాపూర్ణ పొందుకోవడం, బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయిన అవకాశం, మంచి బుద్ధి వికాసం, బంధువులతో మిత్రులతో ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యా అనుకూలతలు, ప్రతి విషయంలో మీకు అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. అనుకూలత, ఆనందాది అదృష్ట శుభయోగాలు. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి అనుకూలతను, ఆనందాన్ని, శుభయోగాలు పొందుకోవచ్చు. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, ప్రశాంతన సుఖ జీవనం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి జీవితంలో ఒక మంచి ఊహించని మలుపు. ముఖ్యంగా వీరికి ఆరోగ్య విషయంలో భయపడి, కంగారు పడి, నాకేదో అయిపోయిందని చెప్పేసి ఒక 6 నెలల సంవత్సరం నుంచి మదన పడుతున్న వ్యక్తులకి, బాధపడుతున్న వ్యక్తులకి, అసలు మీకు జబ్బే లేదయ్యా, మీకు రోగం లేదయ్యా అన్నటువంటి శుభవార్త వింటారు. అంటే ఆడవాళ్ళు కూడా కావచ్చు అనుకోండి. అంటే మగవాళ్ళ ఆరోగ్యం అంటే ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుపడదు అని అనుకోండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు, మీరు సమాన స్థాయిలో ఉన్నారండి. ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. అయ్యో బాబోయ్, వ్యాపారంలో సమానం, రాజకీయంలో సమానం, రిజర్వేషన్లో సమానం, ఇతరత్ర విషయాల్లో సమానం, మద్యపానంలో సమానం, అలాగే ఇతర దుర్మార్గ పనుల్లో సమానంగా ఉన్నారు. అంతటి సమానమైన మిమ్మల్ని తప్పుగా మాడతామా? అయ్యో ఎంత మాట, అపరాధం అపరాధం. ఏమిటండి వెటకారంగా చెప్తున్నారు మీరంటే, కొంతమంది చూసినప్పుడు ఇలా వెటకారంగా చెప్తే తప్పుడు పనులు చేసేటువంటి సౌభాగ్య లక్ష్మీదేవులు లాంటి వాళ్ళు ఆడపిల్లలు మారుతారన్న భావన. ఇది మనకి సుప్రీంకోర్టు నిర్ణయాలు ఇచ్చింది, ఆర్డర్లు ఇచ్చింది, మిడ్డీలు వేసుకొని ముడ్డీ కనిపెట్టేట్టుగా మనం క్లబ్లో తిరగొచ్చు, పబ్లో రోజు మందులు తాగొచ్చు, తప్పకుండా మనం తప్పని చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు అనేటువంటి హీన సంస్కృతికి దిగజారేటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల గురించి నేను వెటకారంగా మాట్లాడుతున్నాను. మంచి వాళ్ళకి శిరస్సు వంచి పాదాలకి నమస్కరిస్తాను, అది ఏ కులమైనా ఏ మతమైనా సరే. కాబట్టి అటువంటి వారికి వెటకారంగా చెప్తే అర్థమవుద్దేమో, కనీసం ఇది విన్నటువంటి తల్లిదండ్రుల కన్నా సిగ్గు శరం వచ్చేసి కాస్త వాళ్ళు, అయ్యో మా పిల్లలు ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, కొంతమంది వెటకారంగా మాట్లాడుతున్నారు, కిరణ్ శర్మ అనేవాడు చెడ్డగా మాట్లాడుతారని చెప్పేసి బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అన్న భావనతో ఇలాగ పచ్చిగా చెప్పేవాడు తక్కువ అసలు లేరు. ఇది అంటారు కదా, సత్యవాది అందరితో నిత్యంగా నిష్ఠూరంగా ఉంటాడని. ఇప్పుడు నిష్ఠూరం నిజం చెప్తే నిష్ఠూరంగా కనపడుతుంది. పర్లేదు, నా వల్ల ఒక 2 ఆడపిల్లలు బాగుపడినా సంతోషం. మరకల జోలికి వెళ్ళకపోతే చాలు. ఆ మరకల వైపు వెళ్ళకపోతే, దరిద్రపు అవతలి వాళ్ళ వైపు వెళ్ళకపోతే, సనాతన ధర్మం, పవిత్రమైన పరమ పవిత్రమైన సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులకి శుభయోగం, శిరస్సు వంచి నమస్కారం. ఏదేమైనా ఈ రాశి వారికి మాత్రం శుభగడియలు, ఆనంద యోగము, వివాహ యోగము, సంతాన యోగము, బుద్ధి లాభము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు, ఆస్తి పంపకాల లాభం, సినిమా రంగంలో మంచి దర్శక నిర్మాతలకి నటినట్లుగా అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాయి పదవి పొందుకునే అవకాశం, మంచి బాధ్యతలు నిర్వర్తించడం, పేరు ప్రఖ్యాతి పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, ధనయోగాన్ని పొందుకోవడం, ఐశ్వర్యం, ఆనంద యోగం, విద్యాలాభం,
బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు బాధల సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు. ఈ వారం మొత్తం కూడా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్టం వీరిది కూడా. ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో, కోర్టు వివాదాల విషయంలో ఈ వారంలో మీకు సరైనటువంటి తీర్పు వచ్చే అవకాశం, ఆస్తి పంపకాల్లో సమానమైనటువంటి వాటాను పొందుకునే అవకాశాలు, ఆకస్మిక ధనప్రాప్తి, రోగము లేనటువంటి శరీరం, సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యాన్ని పొందుకోవడం, శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం, వస్తులాభము, గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, వీరికి కూడా ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం, బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి సౌకర్యం ఉంది బాబు. అమ్మాయిలు దయచేసి మీరు వెంటనే పరీక్షలు రాయండి, అనుకూలంగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసీపీలు ఒకటయ్యేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాస్తున్నటువంటి పోటీ పరీక్షలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఇంకేదన్నా పోటీ పరీక్షలు సరే మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, ఆనందకరమైనటువంటి సంపద, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపారాత్మకమైన చింతన, కొత్తగా వ్యాపార రంగంలో గడిపెట్టడం, వ్యాపార భాగస్వామితో లాభము, అలాగే కొత్తగా వ్యాపారం చేసే వారికి తప్పకుండా ఆర్థిక సహకారం అందించడం, అందులో సైలెంట్ పార్ట్నర్గా ఉండడం లాంటివి కూడా జరుగుతుంది. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, రాజకీయ రంగంలో ముఖ్యంగా ఒక ఉన్నత స్థాయి పదవి పొందుకోవడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, అలాగే బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు, అనుకూలమైనటువంటి యోగం, వాహన యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తులాభం, వాహన యోగం, పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగం ప్రాప్తించడం ఖాయము. ఉద్యోగం లేని వారికి ఈ వారంలో ఉద్యోగం రావడం 100కి 100 పాళ్ళు ఖాయంగా చెప్పవచ్చు. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కూడా పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్ర సేవన, మొక్కులు తీర్చుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు సంతాన యోగం, పుత్ర సంతానం, అంటే ముఖ్యంగా కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. కుటుంబపరమైనటువంటి మాతాపితృల సౌఖ్యము, వారి ఆశీర్వచన ఫలము, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా మంచి ధనప్రాప్తి పొందుకునే అవకాశం, అదృష్ట యోగము, ఆనందకరమైన సంపద, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పలుకులు పండించే అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇచ్చిన ధనము తిరిగి రావడం, ఇచ్చిన వస్తువు కానీ వాహనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి లాభాలు పొందుకోవచ్చు. విదేశాలలో కూడా ఉన్నతమైనటువంటి స్వగృహ ప్రాప్తి, స్వదేశంలో కూడా మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగ వ్యాపార లాభం, ఈ వ్యాపారాన్ని, స్వదేశంలో వ్యాపారాన్ని విదేశాలకి విస్తరించగలిగేటువంటి అదృష్ట యోగం కనబడుతోంది. మిత్రుల వల్ల, సహకారం వల్ల మంచి అనుకూలత, ఉద్యోగ లాభం, విద్యా లాభం, తల్లిదండ్రుల ఆశీర్వచనం, భగవత్ కృపాకటాక్షల వల్ల ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగాలు పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద, సమస్త సుఖయోగాలు, శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.